హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? నేను ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్నాను ఫ్రెండ్స్. మన వైజాగ్ ఆర్కే బీచ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను వైజాగ్ బీచ్లో ఉన్నాను. ఈరోజు నా హోండా హైనస్ మీద బీచ్ రోడ్లో రైడింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను అనకాపల్లి నుంచి వైజాగ్ వచ్చాను. ఈరోజు వైజాగ్ బీచెస్, కైలాసగిరి ఇవన్నీ చూద్దాం. నాతో పాటు మీరు చూడండి. నా ఫస్ట్ రైడింగ్ మోటో లాగింగ్ వీడియో ఇది. వైజాగ్ ఫస్ట్ రైడింగ్ చేస్తున్నాను ఈ SJ6 లెజెండ్ కెమెరాతో. ఆర్కే బీచ్ మోస్ట్ పాపులర్, విశాఖపట్నంలో బీచెస్లో మోస్ట్ పాపులర్ బీచ్ ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ ఫుల్ నేమ్ రామకృష్ణ బీచ్. సండే అయితే అసలు ఈ బీచ్ ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. సండే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అస్సలు రోడ్డు ఖాళీ ఉండదు. బైక్ ఇక్కడ పార్క్ చేసి బీచ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చాలా రోజులైంది బీచ్ చూసి. వైజాగ్ ఫేమస్ బీచ్లో ఆర్కే బీచ్ ఒకటి ఫ్రెండ్స్. భీమిలి బీచ్, రిషికొండ, యారాడ మోస్ట్ పాపులర్ బీచెస్ ఇన్ వైజాగ్. ఫ్రెండ్స్, ఆర్కే బీచ్ చూసారు కదా, ఇది వైజాగ్ ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ బైక్ రైడ్ చేద్దాం రోడ్ పైన. పైకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ కైలాసగిరి వెళ్ళాలి అనుకుంటున్నాను. కైలాసగిరి కూడా వీడియోస్ కొన్ని క్యాప్చర్ చేద్దాం. చాలా లాంగ్లా ఉంది లైట్ హౌస్. బండి అక్కడ ఉంది, వెళ్ళిపోదాం. బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం రా.
నేను బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అలా బీచ్ రోడ్లో రైడ్ చేద్దాం. వైజాగ్ బీచ్ రోడ్ అందాలను చూడండి. చాలా డెవలప్మెంట్ అయింది వైజాగ్ బీచ్. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బీచ్ దగ్గర కొబ్బరి చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. కొబ్బరి చెట్లు వేసారు, నెక్స్ట్ వాటి కింద బెంచెస్ వేసారు కూర్చోడానికి. చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఎదురుగా బీచ్ పెట్టుకొని బ్యూటిఫుల్ లొకేషన్ చూస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా గడపవచ్చు. మాది లోకలే ఫ్రెండ్స్, మాది ఇక్కడ అనకాపల్లి. పుట్టింది అయితే వైజాగే సింహాచలం దగ్గర. చిన్నప్పటి నుంచి బీచెస్ తిరుగుతూనే ఉన్నాను. వీక్లీ 1 టైం అయినా ఆర్కే బీచ్కి వచ్చేవాళ్ళు. నా బైక్లో పెట్రోల్ లేదు, ఫ్యూల్ అయిపోయింది, చూసుకోలేదు. ఫ్యూల్ కొట్టించాలి. వైజాగ్లో సబ్మెరీన్ ఉంది కదా ఫ్రెండ్స్, వైజాగ్ సబ్మెరీన్. ఇక సబ్మెరీన్ చూడండి. వైజాగ్ సబ్మెరీన్, కానీ ట్రీస్ మాత్రం చాలా బాగుంది. గ్రీనరీ సిటీ వైజాగ్, గ్రీనరీ సిటీ చాలా బాగుంది. సబ్మెరీన్ మ్యూజియం ఇది. వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ పిక్నిక్ సీజన్లో అయితే. వైజాగ్ ప్రకృతి అంతా నేచర్, బ్యూటిఫుల్ నేచర్ చాలా బాగుంటుంది. నా ఇది ఫస్ట్ రైడింగ్ బీచ్, నా మోటో లాగ్స్ చేయడం ఫస్ట్ రైడింగ్ వైజాగ్. మన వైజాగ్ అందాలు చూడండి. ఇప్పుడు మన వడా పార్క్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకెళ్తే వడా పార్క్, విశాఖ మ్యూజియం ఫ్రెండ్స్. ఇది
ఇది విశాఖ మ్యూజియం డ్రాయింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. విశాఖ మ్యూజియంలో డ్రాయింగ్స్ చాలామంది రకరకాల ఒక యూనిక్గా డ్రాయింగ్స్ ఉంటాయి లోపల. నేవీకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి. ఇది ఉడా పార్క్, ఇది ఇక్కడ ఈ లొకేషన్. కానీ మనం కైలాసగిరి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే ఉడా పార్క్ లోపలికి వెళ్ళట్లేదు. కైలాసగిరి వెళ్దాం. వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అరకు, బొర్రా కేవ్స్, లంబసింగ్. మీరు కాశ్మీర్ లాగా మంచు అన్నీ చూడాలంటే లంబసింగ్ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మన ఆంధ్రాలో కాశ్మీర్ని చూడాలంటే లంబసింగ్. చాలా మంచు ఉంటుంది అక్కడ. పాల సముద్రం లాగా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఎత్తైన కొండ నుంచి మన కిందకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తే పాల సముద్రం లాగా ఒక క్లౌడ్స్ కనిపిస్తాయి. ఇంకా అరకు ఘాటీలు, ఆ బైక్ రైడింగ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బంక్ ఉంది, పెట్రోల్ కొట్టిద్దాం. ఫైవ్ హండ్రెడ్ స్పీడ్. ఇది అంత 97 కొత్త బైక్ ఇది. ఒక్క నిమిషం. లీటర్ 97.60 రూపీస్. నార్మల్ 94 రూపీస్ కదా. 95.
ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యూల్ అయితే కొట్టిస్తాం బైక్కి, ఇంకా మన ఇష్టం. ఫ్యూల్ అయితే కొట్టిస్తాం ఫ్రెండ్స్, ఇంకా బైక్ రైడ్ చేయడానికి ఇంకే టెన్షన్ పడక్కర్లేదు. ఫ్యూల్ అయితే ఉంది, ఫుల్గా హాఫ్ ఉంది. కానీ మైక్ సెటప్ నేను ఇంకా మార్చలేము అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాయిస్ ఎయిర్ సౌండ్ రికార్డ్ అవుతుందేమో డౌట్గా ఉంది. చూడాలి, ఈ రైడింగ్ వీడియోస్ గట్రా ఎయిర్ సౌండ్ గట్రా రికార్డ్ అవుతే నెక్స్ట్ మైక్ ప్లేస్ కూడా మార్చాలి. ఎయిర్ అయితే ఎక్కువ వస్తుంది. మా హెల్మెట్ గ్లాస్ పెట్టుకున్నాను, గ్లాస్ క్లోజ్ చేసిన ఎయిర్ వస్తుందని డౌట్గా ఉంది. ఫ్రెండ్స్, నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదని మీరు అనుకుంటే కొంచెం నేను ట్రై చేస్తున్నాను, మీకు బాగా చెప్పడానికి కోసం ట్రై చేస్తున్నాను. కంప్లీట్గా నేను ఇంకా రైడింగ్ మోటార్ లాగ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మిస్టేక్స్ వస్తుంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం అంతగా బాగోపోవచ్చు. కానీ మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీలైతే వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది తెనేటి పార్క్ ఫ్రెండ్స్, తెనేటి పార్క్ ఇది. ఇంకా ఈ లైన్లో తెనేటి పార్క్, లుంబిని పార్క్, పార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బీచ్ కైలాసగిరి కొండపై నుంచి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వైజాగ్ అంటే నేచర్ అంటే వైజాగ్ ఫ్రెండ్స్. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం, బీచ్ నేచర్ అంటే. ఈ నేచర్ని నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరైనా వైజాగ్లో సెటిల్ అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. నాకైతే వైజాగ్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మీకు వైజాగ్ సెటిల్ అయితే ఎలా ఉంటుందో, వైజాగ్లో ఉండాలి, ప్రకృతి మధ్యలో ఉండాలి. చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ త్వరలో అరకు వీడియోస్ కూడా మీకు అరకు అందాలను కూడా చూపిస్తుంటాను. ఆ అరకు ఘాటీ రోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి.